10th. అన్నా ఏంటి ఏం సైలెంట్గా ఉంటాను కదా నువ్వు? అంటే ఫస్ట్ 2003లో ఎకనామిక్స్లో మీరు జాయిన్ అయిన తర్వాత ఏంటి అసలు మీకే కావాలని వచ్చినట్ట మిస్టర్ అండ్ మిసెస్ ఎకనామిక్స్ అని ఇటు జూనియర్స్ నుంచి వెళ్ళి రావడం, అటు మీరు జాయిన్ అయిన వెంటనే సీనియర్స్ నుంచి వెళ్ళి రావడం, ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే ఎట్లా? అంటే మేము కొంచెం దాన్ని ఏమంటాం, మేము నలుగురం ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం, విజయ్, శ్రీలత, బాలక్ష్మి, నేను నలుగురం ఉండేవాళ్ళము. ప్రతి సెమిస్టర్కి మేము కంబైన్ స్టడీ చేసుకునేవాళ్ళం. ఓకే. మేము తెలుగు మీడియం కాబట్టి ఫస్ట్ ఇది ఇంగ్లీష్ మీడియం వచ్చేసరికి ఒకరికి 4 క్వశ్చన్లు చదువుకోవడం, ఇంకో 4 క్వశ్చన్లు చదువుకోవడం, వాళ్ళు వీళ్ళు షేర్ చేసుకోవడం, దాన్ని అర్థం చేసుకుని అట్లా చేసుకునేవాళ్ళం. మేము నలుగురం బాగా చేసుకునేవాళ్ళము. అప్పటికి చెప్తున్నాం కదా, మాది అప్పటికి స్నేహమే, ఇప్పుడు స్నేహమే. మేమైతే లవ్ అని అయితే ఇప్పుడు అనుకోలేదు. సరే, వాట్ ఎవర్ ఇట్, మీరు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మీరు పిలిచారు కాబట్టి బాలలక్ష్మికి తంగడి పూలతోటి ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మరి ఎందుకు తంగడి పూలతోని అని ఆపేసి రాదు, ఏంటిదో అనేది పూర్తి చేస్తే ప్రేక్షకులకు అలాగే అందరికి తెలిసిపోతుంది. నేనైతే జనరల్గా ఏంటంటే ఇది నేను అంటే తెలంగాణ ఆత్మ మొత్తం బతుకమ్మలోనే ఉంటది. సో నేను ఎక్కడికి పోయినా కానీ ఎవరికి పోయినా కానీ తంగడి పూలను ఇస్తూ ఉంటా. అందులో భాగంగా నేను ఇంతవరకు బాలలక్ష్మికి ఐ లవ్ యూ చెప్పలేదు. ఇప్పుడు చెప్పొచ్చు కదా మరి. లేదు, ప్రతిరోజు ప్రేమికుల దినోత్సవం, ప్రతిరోజు ప్రేమికుల దినోత్సవం. కానీ ఆ ఐ లవ్ యూ అనే పదానికి కొంత మేరకు ఎక్కువ నానుడి కదా, ఐ లవ్ యూ అని చెప్పడం అనేది అది కూడా ఒక ప్రత్యేకత. ఇక్కడ ఈ ఆర్ట్స్ కాలేజ్ ముందు నుంచి కాలేజీ టీవీ వేదికగా అది కూడా అయిపోతుందేమో అని తీసుకొని చెప్పండి. ఐ లవ్ యూ బాలలక్ష్మి. లవ్ యూ టూ. సరే, అట్లా మేము క్యాంపస్లో ఫ్రెండ్లీగా అంతే ఉండేవాళ్ళం. దాన్ని ఏమంటాం, లవ్ అనేది అట్లాంటిది ఏం లేదు, పరిపక్వతమైన అవగాహన. ఆ విధంగా తెలంగాణ ఉద్యమం అప్పుడు మొత్తం పీజీ చదువుకోవడం, పోవడము, ఆమె ఇక్కడ ఉండడము.